ఇంగ్లాండ్ పర్యటన ఆరంభంలోనే టీమిండియాకు చుక్కదిరింది. టీ20 ప్రపంచ కప్ 2020 ఛాంపియన్స్ నిలిచిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్లోనే భారత్ జట్టుకు ఊహించిన షాక్ తగిలింది. ఆతిథ్య ఐరిష్ జట్టు వరల్డ్ కప్ విజేతను ఓ ఆట ఆడుకుంది. బెల్ఫాస్ట్ వేదికగా సమిష్టి కృషితో రాణించిన టీమిండియాను 34 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్ టీమిండియా టీ20 కెప్టెన్ ప్రయాణం ఆరంభించిన శ్రేయస్ అయ్యర్కు కూడా ఇది కోలుకోలేని దెబ్బ. ఇదిలా ఉంటే ఐర్లాండ్ విధించిన 183 పరుగుల లక్ష్య ఛేదంలో భారత్ ఆదిలోనే టపటపా వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓవైపు వికెట్లు పడుతున్న ఈ మ్యాచ్లో ఆకట్టుకున్న ఏకైక భారత ఆటగాడు అభిషేక్ శర్మ మాత్రమే. ఈ ఓపెనింగ్ బ్యాటర్ మాత్రం దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డుపై పరుగులు జమ చేశాడు. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇందుకు సంబంధించి బీసీసీఐ ట్వీట్ కూడా చేసింది. ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ సైతం తన కెరీర్లో మరో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే వెంటనే లియామ్ మెకర్తీ బౌలింగ్లో బెంజమిన్ క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ పెవిలియన్కు చేరాడు. అప్పుడే కథలో అసలు మలుపు వచ్చింది. అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీని రద్దు చేసినట్లు స్కోర్ బోర్డులో రివైజ్ స్కోర్ బోర్డు వచ్చింది. ఇందుకు కారణం జయముద్ర బౌలింగ్లో అభిషేక్ శర్మ సింగిల్ తీశాడు. అయితే ఆ తర్వాత అది లెగ్ బైగా తేలింది. దీంతో అభిషేక్ శర్మ ఖాతా నుంచి ఆ పరుగు మైనస్ అయింది. ఫలితంగా 20 బంతుల్లో అభిషేక్ శర్మ 49 పరుగులు చేసినట్లు తేలింది. వైడ్ల మాదిరిగానే లెగ్ బై కూడా అదనపు పరుగులు భాగం. బంతి బ్యాట్కు కాకుండా బ్యాటర్ శరీరానికి తాకిన ఆ సమయంలో బ్యాటర్కు పరుగులు తీసే అవకాశం వచ్చినా లేదంటే బంతి బౌండరీ తాకినా ఖాతాలో పరుగులు జమ కావు. జట్టు ఖాతాలో జమ అవుతాయి. కానీ బ్యాటర్ వ్యక్తిగత ఖాతాలో మాత్రం ఈ పరుగులు కౌంట్ అవ్వవు. అభిషేక్ శర్మ విషయంలో ఇదే జరిగింది. ముంద్రా బౌలింగ్లో వచ్చిన లెగ్ బై టీమిండియా ఖాతాలో చేరి అతడి ఖాతా నుంచి మైనస్ అయింది. అయితే ఇక్కడ అభిషేక్ అవుట్ అయిన తర్వాత అంపైర్లు ఈ విషయాన్ని గుర్తించడం వివాదానికి, గందరగోళానికి కారణమైంది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.